ఏదైనా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేస్తారు. సంప్రోక్షణ పూజల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాంటిదే మరో టెంపుల్ ఏపీలో ఉంది. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో గ్రహణ కాలంలో కూడా పూజలు, దర్శనాలు యథాతథంగా కొనసాగుతాయి. మా ప్రతినిధి రాజేష్ అక్కడే ఉన్నారు. పూర్తి సమాచారం అందిస్తారు. సూర్య చంద్రగ్రహణాల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఆలయాలు మూసి ఆ సమయంలో పూజలు కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ శ్రీకాళహస్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఉన్న పాదగయ క్షేత్రంలో సూర్య చంద్రగ్రహణాలు ఏవైతే ఈ 9:30 నుంచి ఉదయం 5:30 సమయం వరకు ఉందో ఆ సమయంలో కూడా పూజలు వాళ్ళు నిర్వహిస్తారు. అలాగే గుళ్ళు ఆలయం కూడా తీసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం క్లియర్గా చూడొచ్చు. ఏవైతే ఈ పాదగయ క్షేత్రంలో భక్తులు ఇప్పటికే వచ్చి కూడా ఉన్నారు. అయితే 9:30 నుంచి 5:30 సమయం సూర్యచంద్ర గ్రహణం ఉన్నప్పుడు కూడా వారు పూజలు చేయడానికి ఇప్పటికే ఆలయ అధికారులు ఆలయవో పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. అయితే 9:30 నుంచి 5:30 సమయం వరకు కూడా ఎక్కడా కూడా ఆలయాలని పూర్తిగా నిలిపివేసి పూజలు కూడా ఎక్కడా చేయరు. కానీ ఏవైతే ఈ పాదగయ క్షేత్రంలో కూడా పూజలు అయితే పూర్తిగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మన వద్ద ఆలయ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మనం చూస్తూ ఉంటాం సూర్య చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఆలయాలు కూడా మూసేసిన పరిస్థితి. కానీ ఈ పిఠాపురం ఈ పాదగయ క్షేత్రం మాత్రం ఆలయం తీసి ఉంటుంది. ఆ సమయంలో కూడా పూజలు కూడా చేస్తారు. అది ఏంటి అంటే వచ్చిన భక్తులకు ఎటువంటి ఏర్పడలేదు సార్? ఓం నమ శివాయ. పాదగయ క్షేత్రంగా విరలుతున్న ఈ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కుక్టేశ్వర దేవస్థానంలో ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా రాత్రి స్పర్శకాలం 9:47 నుంచి విడుపుకాలం 1:31 వరకు ఇక్కడ పట్టు విడుపు స్నానాలు ఇక్కడ పవిత్ర పుష్కరంలో స్నానం ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ గ్రహణ సమయకాలంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతుంటాయి. ఈ విశేష కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో తెరిచి ఉంచే ఆలయాల్లో ఒకటి ఈ కుక్టేశ్వర దేవస్థానం. ఇది పాదగయ క్షేత్రంగా సుప్రసిద్ధమైంది. ఈ సమయంలో కూడా వచ్చిన కొంతమంది ఎవరైతే అర్చకులు ఆ సమయంలో వచ్చి జపాలు చేస్తుంటారు. ఏంటి సార్? ఈ హిందూ మతాన్ని ఆలయం తరపున పౌరోహిత్యం చేసేవారు, అర్చకత్వం చేసేవారు వీళ్ళందరూ కూడా గ్రహణ ప్రభావం నుంచి ఆలయాలు కోలుకోవడానికి, అదేవిధంగా ఈ పూజాధికారులు ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళు గ్రహాలు, జపాలు, హోమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ విడుపు అనంతరం వీళ్ళు జన్యం మార్పిడి కూడా చేసుకోవడం జరుగుతుంటుంది. ఇవన్నిటికి వేదికగా ఈ మహాక్షేత్రం నిలవబోతుంది. ప్రస్తుతం మన వద్ద ఆలయ అర్చకులను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరి చెప్పండి, ఇప్పుడు సూర్య చంద్రగ్రహణం వచ్చే సమయంలో రాష్ట్రంలో అన్ని ఆలయాలు కూడా మూసివేసి ఉంటాయి, పూజలు కూడా చేయరు. కానీ ఇక్కడ చూసాం ఏవైతే పాదగయాల్లో కూడా పూజలు చేస్తుంటారు. అంటే దీని విశేషం ఏంటి? గ్రహణ సమయంలో కూడా దేవాలయం తీసి మనం ఎలా అయితే చేస్తామో అలాగే స్వామివారికి కూడా పట్టు విడుపు స్నానాలు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో ఆ సమయంలో బ్రాహ్మలందరూ కూడా, అర్చకులందరూ, పురోహితులు అందరూ కూడా వచ్చి పట్టు స్నానం చేసి మంత్రం అనుష్ఠానాలు, జపాలు, గాయత్రి మంత్ర జపాలు ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ సమయంలో జపం చేయడం వల్ల అధిక ఫలితం వస్తుందని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. చూస్తూ ఉంటాం అంటే ఈ దోషాలు అంటే అన్ని ఆలయాలకి దోషాలు ఉంటాయి. కానీ ప్రధానంగా ఈ పాదగయ క్షేత్రానికి దోషం ఉండదంటారా? అవును, ఉండదండి. ఎందువల్ల అంటే గ్రహణం పట్టని దేవుళ్ళుగా మా పూర్వీకులు ఈ దేవుళ్ళ గురించి చెబుతూ ఉంటారు. మనకి కాళహస్తిలో చూస్తే రాహుకేతు పూజలన్నీ కూడా జరుగుతుంటాయి. అక్కడ రాహుకేతులు పూజలు జరుగుతాయి కాబట్టి రాహుకి సంబంధించింది కానీ కేతువుకి సంబంధించిన కానీ గ్రహణాలు పట్టినా కూడా ఆ దేవుడికి ఎలా అయితే గ్రహణం పట్టదో ఈ క్షేత్రం కూడా గయాక్షేత్రం కావడం వల్ల ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడం వల్ల ఈ క్షేత్రం కూడా గ్రహణం పట్టని దేవుడిగా మా పూర్వీకులు చెబుతూ వచ్చారు పూర్వం నుంచి. అందువల్ల గ్రహణ సమయంలో కూడా ఈ దేవాలయం తీసుంచడం చాలా విశేషంగా మనం పరిగణించాలి. ఏవైతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలు కూడా పూర్తిగా మూసివేసి ఉంటాయి. కానీ ఏవైతే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రం అలాగే శ్రీకాళహస్తి ఈ రెండు తెరిచి ఉంటాయి. వీటికి కూడా పట్టు విడుపు స్థానాలు కూడా చేస్తాము. అంటే దీనికి మెయిన్ అంటే దోషాలు అటువంటి ఉండవు కాబట్టి కేవలం ఈ గుడి తెరిచి ఉండని చెప్పి ఒక పక్క ఆలయ అర్చకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, పిఠాపురం నుంచి.